గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత 6 సంవత్సరాలుగా రిమోట్ ఏరియాలో మేము సిహెచ్ఓలుగా రిక్రూట్ అయ్యి పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎగ్జామ్ పెట్టేసి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో తీసుకున్నారు. డైరెక్ట్గా కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేదు. అయినా కూడా బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి మళ్ళీ అందులో పాస్ అయిన వాళ్ళని మాత్రమే మమ్మల్ని తీసుకొని ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకున్నారు. 6 ఇయర్స్గా మేము సేమ్ శాలరీతో పనిచేస్తున్నాం. ఆ శాలరీస్ కూడా మాకు సెంటర్లో క్లీన్ చేసేదానికి కానీ ఎవరు కానీ ప్రత్యేకమైన రాయితీలు ఏమీ ఇవ్వట్లేదు. మాకు వస్తున్న శాలరీస్లోనే మేము ఇంటి అద్దెలు కట్టుకుంటున్నాము, పని వాళ్ళకి ఇస్తున్నాము, మేమే సెంటర్లను క్లీన్ చేసుకుంటూ ప్రతి సర్వీస్ ఏవైతే 12 ప్యాకేజెస్ అని ఇచ్చినారో ఎక్కడే కానీ లోటు లేకుండా మేము అన్నిటినీ తీరుస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎప్పుడైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో ఆ రోజు నుంచి ఏపీకి సంబంధించిన ఈసంజని కాల్స్ కానీ ఎందులో మాకు ఇచ్చిన ఆన్లైన్ రిపోర్ట్స్లో కానీ ప్రతి దానిలో మేము మన ఏపీని మొదటి స్థానంలోనే ఉంచినాం సార్. మీరు కూడా వాటికి సంబంధించిన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. కోవిడ్ టైంలో కూడా మమ్మల్ని టెర్షరీ హాస్పిటల్లో వేసిన, మొబైల్ యూనిట్లో వేసిన, ఎక్కడైనా కానీ మేము నో అని చెప్పుకోకుండానే గర్భవతులమైనా కానీ పాలిచ్చే తల్లులున్నా ఎవరు నో అనుకోకుండానే మీరు వేసిన ప్రతి విధులను మేము నిర్వర్తించినాం. అవి పిహెచ్సిలో డ్యూటీలు కానీ ఈవెన్ స్టాఫ్ నర్స్ డ్యూటీలు లేని చోట అడ్జస్ట్ కానివ్వమా అన్నప్పుడు మేము నైట్ డ్యూటీలు కూడా చేయం సార్ అనుకున్న ప్రతి చోట మా వాళ్ళు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి చేస్తున్నారు. అయినా కూడా ఈరోజు మాకు ఇస్తున్న కనీస జీతంలో కూడా కోతలు వేస్తూనే ఉన్నారు. మా సమ్మె అనేది 6వ రోజుకి చేరింది. ఇంత చేస్తున్నా కూడా మేము చివరికి ఈ ఎండాకాలంలో రోడ్డుకెక్కి మాకు కావాల్సిన డిమాండ్లను, మాకు వస్తున్న కనీస జీతం మాకు సరిగ్గా ఇవ్వండి అని రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ దయచేసి మా హక్కులను తీర్చవలసిందిగా సీఎం సార్ను, ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే హెల్త్ మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాం సార్. 6 రోజుల నుంచి నిరవధిక శాంతియుతమైన సమ్మె కొనసాగిస్తున్నాము. ఇంతవరకు మాకు అధికారులు పట్టించుకున్నది లేదు. ఎందుకంటే మేము చేస్తున్నది న్యాయమైన డిమాండ్ల కోసమే. 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కరోనా సమయంలో కూడా అత్యవసరమైన సేవలు మా ప్రాణాలకు తెగించి మరీ మేము సేవ చేశాం. మాలో చాలామంది కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. అయినప్పటికీ మాకు ₹1 కూడా అప్పుడు కూడా రాలేదు. ఇన్సెంటివ్స్ కానీ ఏది ఇంక్రిమెంట్స్ కూడా రాలేదు. అసలు మమ్మల్ని గుర్తించలేదు. అయినప్పటికీ మా విధులు కరెక్ట్గా నిర్వర్తించుకుంటూ వచ్చాము. ఇప్పుడైతే ఎన్సిడి కావచ్చు, గర్భవతులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, ఇంకా మారుమూల ప్రాంతాల్లో గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు సేవలు మా అవసరం ఉంది అని మేము వెళ్ళి చేసాం. చాలా కష్టపడి రిమోట్ ఏరియాస్లో లోపలికి వెళ్ళి కూడా మేమే పలకరించి ఇంటింటికి వెళ్ళి సేవలు చేస్తున్నాం. దయచేసి మా సేవలను గుర్తించండి. ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న వాళ్ళకి మేమే వెళ్ళి 108కి కాల్ చేసి మరి మాకెంతో రిస్క్ అయినప్పటికీ మేము చేసాం. మా జీతాలు ఎటు సరిపోని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మా చేతి నుంచి, మా పేరెంట్స్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్తో చేస్తున్నాం. ఎందుకంటే మేము సేవ చేయడానికే వచ్చాం. సేవ కోసమే ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్నాం. కానీ తగిన న్యాయం మాకైతే కావాలి. ఎందుకంటే మేము కూడా మీ పిల్లల్లాగా దయచేసి అనుకోనండి. 6 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. మేమైతే ఈ 6 సంవత్సరంలో లాస్ట్ కరోనా వచ్చిన సమయంలో కూడా మేము గర్భవతులుగా ఉన్నా కూడా మేము డ్యూటీస్ చేసాము. మా హెల్త్ని కూడా పట్టించుకోకుండా మేము ప్రజలకి సేవ చేయడానికి సిద్ధమైనాము. అయినా కూడా మమ్మల్ని ఇప్పటి వరకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. ఎందుకయ్యా మేము మీకు సపోర్ట్ చేయలేదా? మేము సపోర్ట్ చేసి మీ ఎంట ఉండి మేము వచ్చాం కదా, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పక్కన వదిలేస్తున్నారు? మమ్మల్ని కూడా సేవ్ చేయండి. సిహెచ్ఓ అంటే ఏమి అంటే ఒక పల్లెలో వెళ్ళి ఏ సహకారం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా అమ్మాయిలు అయితే చాలామంది చాలా రిమోట్ ఏరియాలో కూడా వెళ్ళి డ్యూటీలు చేసుకొని మళ్ళీ ఇంటికి ఏ సమయానికి కూడా వస్తామో తెలీదు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ గర్భవతులు కావచ్చు, పోస్ట్నేటల్ మదర్ కావచ్చు. మేము కూడా చాలా సఫర్ అయ్యి డ్యూటీస్ చేసుకుంటున్నాము. అయినా కూడా మాకు మీరు ఇప్పటి వరకు స్పందించకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఇంకా దేనికైనా సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.